ఇంట్లో ఊపిరి ఆడక చిన్నారులు వృద్ధులు ఆయాసంతో ఏడుస్తున్నారు. రాత్రుల్లో కంటి మీద కునుకులేదు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం గుర్రపాలెం ప్రజల నరకం మీద. ఊరు పక్కనే ఉన్న డంపింగ్ యార్డే గ్రామస్తుల పాలిట యమపాసంగా మారిందా? ఓవైపు అభివృద్ధి అంటున్నారు, మరోవైపు ఊరి పక్కనే చెత్తగుట్టలు, వాటికి నిప్పు, ఆ మంటల నుంచి వచ్చే విషపుగా. ఇది సినిమా సీన్ కాదు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం గుర్రపాలెం గ్రామ ప్రజలు ప్రతిరోజు అనుభవిస్తున్న నరకం. మా ప్రాణాలతో చెలగాటమాడొద్దు, మమ్మల్ని కాపాడండి అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నారు గ్రామస్తులు. ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు శ్వాస తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నామని, రాత్రిళ్లు కూడా నిద్ర పట్టడం లేదని కన్నీరు పెడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా సమస్య మాత్రం అలాగే ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ డంపింగ్ యార్డ్ ఎందుకు ఊరి మధ్యలోనే ఉంది? తరచూ మంటలు ఎవరు పెడుతున్నారు? ప్రజల ప్రాణాల కంటే ఈ నిర్లక్ష్యమే పెద్దదా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. డంపింగ్ యార్డ్ను వెంటనే గ్రామానికి దూరంగా తరలించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చెత్తంతా తెచ్చుకోలేస్తున్నారు. అక్కడ అడ్డు పెట్టారంటే ఆ పొగంతా మా ఊళ్ళోకి వచ్చి పడిపోతుంది. బాగా లేకుండా వచ్చేస్తుంది. ఇద్దరు చనిపోయినారు. మా ఊరికి అది లేకుండా చేయాలి. పిల్లకాయలకి బాగా లేకుండా వస్తుంది, పెద్దోళ్ళకి బాగా లేకుండా వస్తుంది. రోజు హాస్పిటల్ తిరుగుతా ఉన్నాం. ఎన్ని రోజులు తిరగాలి? ఎక్కువ చేసుకునే వాళ్ళము. మాకు ఎవరు పెడతారు? ఏదన్నా వస్తే మేము సంపాదించుకోవాలా, మేము తినాలా? మా బిడ్డలకు బాగా లేకుండా వస్తే ఎవరు పెడతారు? ఎవరు చూస్తారు? రోజు వేస్తే జింగియా జ్వరాలు, పైపాడు జ్వరాలు ఇవే వస్తా ఉన్నాయి. ఏం చేస్తాం? ఎక్కడ పెడితే ఈ చెత్త కుప్పలు తోలేసి ఊళ్ళో తిరగలేకపోయి ధర్నాలు చేసినాం. పోయి ఎన్ని ధర్నాలు చేసినా ఏ ప్రభుత్వం పడుచుకోవట్లేదు. తిని ఎంతమందో మేము అనారోగ్యాలతో, గుండె జబ్బులతో, కిడ్నీల పాపలతో మేము ఎన్ని మాటలోనే ఉండాలి. ఇక్కడ ఈ ఊరే వదులుకొని పోవాలన్నా, లేదా ఈ ఊరే వదిలేసిపోవాలని ఉండాలి సార్ మేము. మాకు ఈ చెత్త కుప్ప ఎన్ని మాటలు ధర్నా చేసాం. ఒక్కడెత్తుంటే ఏం పెట్టినా ఒకటే. మా పక్క ఏ ప్రభుత్వం రాలా.